అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటిదాకా దాదాపుగా ఎన్ని రోజులు అయ్యుండొచ్చు? 10 weeks. ఓకే, 10 వారాలు అయింది. 10 వారాల నుంచి కంటిన్యూస్గా అయితే ఆత్మఫలం ఏమనగా అని చూస్తూ ఉన్నా. మిస్ అయిన వాళ్ళు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకోసం యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. 10 వారాలు దాదాపుగా 20 వీడియోలు ఉన్నాయి. సో ఆ 20 వీడియోలని చూస్తే ఎక్కడి దాకా వచ్చాం మనం? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ అయిపోయింది. అయితే ఆత్మఫలం ఏమనగా సంతోషం అయిపోయింది. అయితే ఆత్మఫలం ఏమనగా సమాధానం అయిపోయిందా? అయిపోలేదా? ఏమో అయిపోయింది. సో ఈ వారము అయితే ఆత్మఫలం ఏమనగా దీర్ఘశాంతం. ఇది మనం ఈరోజు ధ్యానించబోయే విషయం. దయచేసి మన మనసుల్ని, ఆలోచనలని వాక్యం మీద దేవుని తట్టు ఉంచి ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఆత్మఫలం ఏమనగా, కొంచెం గట్టిగా, అయితే ఆత్మఫలం ఏమనగా దీర్ఘశాంతము అనండి ఒకసారి గట్టిగా. దీర్ఘశాంతము అని తెలుగులో రాసి ఉంటుంది. ఇంగ్లీష్లో ఏం రాసి ఉంటుంది? కొన్ని బైబిల్స్లో పేషెన్స్ అని ఉంటుంది, కొన్ని బైబిల్స్లో స్లో టు యాంగర్ అని ఉంటుంది. అనండి ఒకసారి మాట, స్లో టు యాంగర్ అని ఉంటుంది. అయితే నిదానంగా కోపించువాడు లేకపోతే కోపించడంలో నిదానించేవాడు, నిదానించుట అని అర్థం. అయితే కోపించడంలో నిదానించడం లేదా సహనము లేదా పేషెన్స్ లేదా ఓపిక ఇవన్నీ కలిపితే ఒక అర్థం ఇస్తాయేమో. కానీ హీబ్రూలో నుంచి మనం మాట్లాడుకుందాం. బైబిల్ యొక్క మూల భాష, అంతేకాదు ఈ భూమి మీద ఉన్న ప్రతి భాష ఈ భూ సంబంధమైన భాష. ఈ భూమి మీద ఉన్న ప్రతి భాష భూమి మీద భాష. అయితే ఒక్క హీబ్రూ భాష మాత్రమే ఏం భాష? హెవెన్లీ లాంగ్వేజ్, పరలోక భాష అనండి ఒకసారి. ఓకే, ఆ హెవెన్లీ లాంగ్వేజ్ అనేది చాలా ఒకటి దేవునికి, దైవత్వానికి డివైన్ లాంగ్వేజ్ అది. అందులో ఉన్నటువంటి మాట దీని గురించి ఏమని రాస్తుందంటే ఎరెక్ అపాయిం అని రాస్తుంటుంది. అనండి ఒకసారి, ఎరెక్ అపాయిం అనండి ఒకసారి. ఎరెక్ అపాయిం అనే మాటకి అర్థం ఏంటంటే లిటరల్గా స్లో టు యాంగర్ అని అర్థం. అనగా అప్ అనండి ఒకసారి. అపాయిం అనే మాటకి కోపములు అని అర్థం. అపాయిం అనే మాటకి అర్థం ఏంటి? ఒక కోపం కాదు, కోపములు అనండి ఒకసారి. బహువచనం అది. అపాయిం అనండి ఒకసారి. అపాయిం అంటే కోపములు అన్నమాట, లేకపోతే ఉగ్రతలు, లేకపోతే క్రోధము, లేకపోతే కోపము అని అర్థం. ఉగ్రత, క్రోధము, కోపము అని అర్థం. కోపములు బహువచనం అది. అయితే ఆ బహువచనంతో ఉన్నటువంటి ఆ కోపములు, క్రోధములు అనే వాటి విషయంలో ఎరెక్ అంటే స్లో, నిదానించుట, పోస్ట్పోన్ చేయడం అన్నమాట. కోపపడ్డాన్ని పోస్ట్పోన్ చేయడం అంటే ఇప్పుడు కోపం వచ్చింది, కమాన్ ఇప్పుడు నేను కోపపడను, రేపు కోపపడతాను. రేపు వచ్చాక మళ్ళీ కోపపడాలి కదా, ఏం చేయాలి? మళ్ళీ ఎల్లుండి నెక్స్ట్ డే కోపపడతాం, నెక్స్ట్ డే. అలాగా కోపించడాన్ని, ఉగ్రత చూపించడాన్ని, జడ్జ్ చేయడాన్ని, తీర్పు తీర్చడాన్ని, పనిష్ చేయడాన్ని, వీటన్నిటినీ చేసే విషయంలో నిదానంగా ఉండేదాన్ని దీర్ఘశాంతం అంటాం మన భాషలో. మన భాషలో ఇది ఏమంటాం? అనండి గట్టిగా, దీర్ఘశాంతం అంటాం. సరే, దీన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా మనకున్నటువంటి మైండ్, మనకున్నటువంటి ప్రకృతి సంబంధమైన మనిషి, మనలో ఉన్నటువంటి న్యాచురల్ పర్సన్కి ఈ దేవుని సంబంధమైన, ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించడానికి చాలా కష్టము, మరియు అంగీకరించలేము. వాటిని ఒప్పుకోలేము, అంగీకరించలేము. అలాంటి అంగీకరించని వాటిని అనుసరించను లేము. సో మొట్టమొదట మన ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి కాస్త
ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా మారి ఆత్మ సహాయం కోరుకుంటే తప్ప ఇలాంటి సంగతులు గ్రహించలేం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి మాకు కృప ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాం. కళ్ళు మూసుకొని, మా పరమ తండ్రి, మా దేవా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఈ సమయంలో ఈ ఉదయకాలము మధ్యాహ్నము ఎదుగు నాయన ప్రభావ మీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజుకి మాకు అవసరమైనటువంటి మాట దయచేయండి. ఏ మాట చేత మీరు దర్శించాలనుకుంటున్నారో, ఏ మాట చేత మిమ్మల్ని ఆదరించాలనుకుంటున్నారో, ఏ మాట చేత మమ్మల్ని ఉజ్జీవింపజేయాలనుకుంటున్నారో మాకు బోధపరచండి. గ్రహించుటకు మనస్సు దయచేయండి. వాక్యమును గ్రహించి అనుసరించి నడుచుకునే విధంగా అవసరమైనటువంటి ఇదిగో విశాలమైనటువంటి హృదయాన్ని, మనస్సును దయచేయండి. వాక్యం పట్ల ఆసక్తిని మాకు కలుగచేయండి. ఇదిగో మాకు మనస్సులను, ఆలోచనలను డిస్ట్రాక్ట్ చేసే ఏ విషయం మా మధ్య ఉండకుండా ఇదిగో మీ కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయినా ఇక్కడ ఏకీభవించి వచ్చిన ప్రతి కుమారుని నింపి పంపండి. ఇదిగో ఒక మనుషుని జ్ఞానం, ఒక మనుషుని అవగాహన, ఒక మనుషుని అనుభవం కాదు, పరిశుద్ధాత్ముడు సంఘముతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. ఆ మాట నెరవేర్చబడినట్లు ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి. ఈ రోజుకి మాకు అవసరమైనటువంటి మాట చేత దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు ఇదిగో నన్ను మమ్మను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేసి మీ యొక్క సమాధానము మాకు కలుగజేయమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆత్మఫలం ఏమనగా, కొంచెం గట్టిగా, అయితే ఆత్మఫలం ఏమనగా దీర్ఘశాంతం. ఇది మనం ఈరోజు చూడబోయే అంశం. దానికంటే ముందు కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను అర్థం చేసుకోవడానికి మొదటి కొరింథీ పత్రిక ముందుగా ఇది చూసిన తర్వాత మనము దీర్ఘశాంతంలోకి వెళ్ళాలి. ఇక మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒకసారి. 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో. దేవుడు తన్ను ప్రేమించు వారి కోసం అనండి ఒకసారి మాట. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? ఏం చేసి ప్రేమిస్తాం? మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. అంటే దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ దేవుణ్ణి ప్రేమించే వారి కోసం దేవుడు సిద్ధపరచాడట. మరొకసారి, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏం చేసేవారు? ప్రేమించేవారు అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించేవారు, దేవుని ప్రేమించువారు. గమనించండి ఒకసారి, దేవుని ఆజ్ఞలు అనుసరించువారు అనండి ఒకసారి మాట. ఆజ్ఞలు అనుసరించడం అంటే అర్థం ఏంటంటే, అందరం అనుకుంటాం దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్. ప్యాసివ్ ఒబీడియన్స్కి యాక్టివ్ ఒబీడియన్స్కి డిఫరెన్స్ ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఒక ఆజ్ఞ అనుసరించాల్సి వచ్చింది అనుకోండి. ఉదాహరణకి బైబిల్లో నరహత్య చేయరాదు అని ఉంటుంది. ఏమండి? నరహత్య చేయరాదు అని ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? నరహత్య చేయాల్సి వచ్చినప్పుడు నరహత్య చేయకుండా ఉండడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆజ్ఞని అనుసరిస్తున్నాం. దీన్ని ప్యాసివ్ అంటాం. దీన్ని ఏమంటాం? ప్యాసివ్. అంటే అర్థం ఏంటి? అది నేను ఇక్కడ కూర్చుంటాను, అది దానంతట అది నా దగ్గరికి వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు రెస్పాండ్ అవుతాం. దీన్ని దేవుని ప్రేమించడం అనరు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? మరొకసారి చెప్తాను. ఒక ఆజ్ఞను అనుసరించాల్సి వచ్చినప్పుడు, ఆ ఆజ్ఞని అవసరమైనప్పుడు, అవసరం వచ్చినప్పుడు, ఆ టైంకి అది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుసరించడం ఉందే, దాన్ని ప్యాసివ్ ఫెయిత్ అంటాం, ప్యాసివ్ ఒబీడియన్స్ అంటాం. అనగా ఆజ్ఞని ప్యాసివ్గా అనుసరిస్తున్నాం తప్ప యాక్టివ్గా రెస్పాండ్. దాని దగ్గరికి వెళ్ళి నేను దాన్ని అవలంబించడానికి ఇప్పటికిప్పుడు నేర్చుకొని అవలంబించాలి. ఒకసారి ఈ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మొదటి వచనం, డ్యూటరానమీ 5:1. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకోండి. అంటే
ఓకే, బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞలు తెలుసా? ఏమో పాస్టర్ గారు మాకు తెలియదండి. బైబిల్లో 10 ఆజ్ఞలు అని ఉంటాయి కదా. ఓకే, 10 ఆజ్ఞలు ఎన్నిసార్లు రాసి ఉంటాయి తెలుసా? 10 ఆజ్ఞలు ఎన్నిసార్లు రాసి ఉంటాయి? 10 ఆజ్ఞలు 10 సార్లు ఉండవు. 10 కమాండ్మెంట్స్ని ఎన్నిసార్లు మెన్షన్ చేయబడింది అని అడిగా. జీకే క్వశ్చన్ నేను అడిగింది, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. 2 టైమ్స్ ఉంటాయి. ఓకే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఎన్నిసార్లు ఉంటాయి? 2 సార్లు ఉంటాయి. ఒకటి నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, రెండోది ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో. మొదటిసారి దేవుడు మాట్లాడితే, రెండోసారి ద్వితీయోపదేశకాండం, రెండోసారి ఉపదేశిస్తూ ఆ యొక్క మోషే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ఆ రిపీట్ చేసే ప్రాసెస్లో ఈ 5వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి ఒకసారి, మరొకసారి. మోషే ఇశ్రాయేలీలందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్నా. మీరందరూ వింటూ ఉండగా నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే మీకు రెండోసారి చెప్తున్నానో, కట్టడలు విధులు విని వాటిని ఏం చేయాలట? ముందేం చేయాలి చెప్పాలి. ముందేం చేయాలి? కొంచెం గట్టిగా వినాలి. తర్వాత ఏం చేయాలి? దాంట్లో ఊరికేనే వినే విషయం కాదు. అది ఉందంట, నరహత్య చేయరాదు అంటే అయిపోలేదు. దాంట్లో నరహత్య చేయరాలదా అంటే ఏంటో ఒక యేసుప్రభు దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు? 3 లెవెల్స్లో ఇంటర్ప్రిట్ చేస్తారు. నీ సహోదరుని చూసి కోపపడువాడు నరహత్య చేస్తున్నాడు. తన సహోదరుని చూసి కోపపడువాడు ఏం చేస్తున్నాడు? ఓకే, ఎందుకు ఇదంతా చెప్తున్నాడో మీకు అర్థమవుద్ది. చూడండి ఒకసారి. కోపపడువాడు నరహత్య చేస్తున్నాడు. నెక్స్ట్ రెండోవాడు, సహోదరుని చూసి వ్యర్థుడా అనేవాడు మర్డర్, నరహత్య చేస్తున్నాడు. 2వ లెవెల్ మర్డర్ అది. ఓకే, తర్వాత 3వ లెవెల్ మర్డర్ ఉంది. ఏంటది? నీ సహోదరుని చూసి, తన సహోదరుని చూసి ద్రోహి అన్నావంటే అది హయ్యెస్ట్ లెవెల్ మర్డర్ అది. ఓకే, అర్థమవుతుంది కదా. నరహత్య అంటే ఒక ఆయుధాన్ని పట్టుకొని రక్తం చెందేలాగా చిందించడమే కాదు. కానీ ఓకే, మొదటి మాట ఏమని రాస్తుంది? వ్యర్థుడా. సారీ, మొదటిగా ఏంటి? ఎప్పుడు నరహత్య? కోప్పడినప్పుడు. ఎవరైతే కోప్పడతారో దానికి సంబంధించిన, నరహత్యకు సంబంధించిన పనిష్మెంట్ ఏముంటుందో తెలుసా? జడ్జిమెంట్ ఎక్కడ? లోకల్ కోర్టులో జరుగుతుంది. ఎక్కడ? కొంచెం గట్టిగా మాట్లాడండి. లోకల్ కోర్ట్. ఓకే, అదే నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఎక్కడ? వ్యర్థుడా అంటే సుప్రీంకోర్టులో కేసు అవుతాయి. ఎక్కడ? తెలుగులో మనకి మహాసభ అని రాసి ఉంటుంది. ఇదంతా నేను మత్తయి సువార్త 5వ అధ్యాయం మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, సహోదరుని చూసి ఏమంటాం? కోప్పడితే లోకల్ కోర్టులో మర్డర్ కేసు. ఓకే, అదే సహోదరుని చూసి వ్యర్థుడా, వేస్ట్ ఫెలో అన్నామనుకోండి, అంటే దేవుడు ఒక మనిషిని ఒక పాపస్తో సృష్టించాడు. దేవుడు ఒక మనిషిని ఒక చిత్తం లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఆయన ఏమంటాడు తెలుసా? ఈ భూమి మీద గుడ్డి వారిని చేసింది నేనే, కుంటి వారిని చేసింది నేనే, మూగ వారిని సృష్టించింది నేనే, నత్తి వారిని సృష్టించింది నేనే. అంటే ప్రతి ఒక్కరు సృష్టించబడడానికి వాళ్ళ పర్పస్ ఉంది. అర్థమవుతుంది కదా. వాళ్ళని ఎవరిని అపహసించకుండా వ్యర్థుడా నువ్వు అన్నావంటే ఎవరిని వ్యర్థపరుస్తున్నా? మనం దేవుని యొక్క చిత్తాన్ని వ్యర్థపరుస్తున్నా. అలాగా ఓకే, నరహత్య చేయడం అంటే లిటరల్గా వీఆర్ గోయింగ్ అగేన్స్ట్ గాడ్ అని అర్థం. సరే చూడండి ఒకసారి. కోపపడడం అనేది ఓకే, అసలు యాక్చువల్ టాపికే దీర్ఘశాంతంలోకి వెళ్ళాలంటే ముందు ఆ కోపం అనే టాపిక్ అర్థం కావాలి. చూడండి ఒకసారి. అయితే విషయం ఏంటంటే ఆ కోపపడు వాడి మీద కేసు ఎక్కడ? లోకల్ కోర్టులో. అయితే వ్యర్థుడా అనేవాడి మీద కేసు ఎక్కడ? సుప్రీంకోర్టు. మన భాషలో సుప్రీంకోర్టు, బైబిల్లో అయితే మహాసభ లేకపోతే సన్హెద్రిన్, అనగా ఇశ్రాయేలందరినీ పరిపాలించే ఆ ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు ఏదైతుందో అక్కడ విచారణ జరుగుతుందన్నమాట. ఎవరి గురించి? వ్యర్థుడా అనేవాని గురించి. తర్వాత మూడోవాడెవడు? మూడో కేసు ఏంటి? ద్రోహి అనేవాడు. వీడి కేసు ఎక్కడ తెలుసా? హెవెన్లీ కోర్ట్. ఇంకా ఎక్కడ? పరలోకపు కోర్టు అది. సో ఇది ఇక్కడ ఎక్కడ కూడా రక్తం చెందలేదండి. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఇక్కడెక్కడ కూడా రక్తం చెందలేదు. నరహత్య ఓకే ఓకే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. నేడు మీ వినికిడిలో నేను చెప్పుచున్న కట్టడలు, విధులు, ఆజ్ఞలు ఏవైతున్నాయో వాటిని మొదట ఏం చేయాలి? విన్నాం. తర్వాత ఏం చేయాలి?
నేర్చుకోవాలంటే మనం అనుకునే థియరీ వేరు, బైబిల్ థియరీ వేరు. మనం అనుకునే థియరీ వేరు, బైబిల్ థియరీ వేరు. దేవుని వాక్యాన్ని పరిశోధిస్తుంది. ఆయన వాక్యాన్ని వివరిస్తుంది. తర్వాత ఆయన వివరణలో తప్ప మనం బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని, లోకంలో ఉన్న ఏదో ఒక డిక్షనరీలో దాని అర్థాలు వెతుక్కుంటే చాలా పొరపాటు చేస్తున్నాం మనం. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ అలాంటి సంగతులు మొదటిగా విన్న తర్వాత నేర్చుకోవాలి. దీనికోసం అది వచ్చినప్పుడు ప్యాసివ్ ఫెయిత్ కాదు, ప్యాసివ్ ఒబీడియన్స్ కాదు. ఏం చేస్తున్నామట? యాక్టివ్లీ ఒబీడియన్స్. అనగా అది నా దగ్గరికి రాకముందే నేను వెళ్ళి వాక్యం దగ్గర కూర్చొని ఇది విని నేర్చుకొని, ఓకే, విని నేర్చుకుంటా అంటే ఒకరికి 80 సంవత్సరాలు రాని మళ్ళీ కూర్చొని నేర్చుకోవాల్సిందే, 200 సంవత్సరాలు రాని మళ్ళీ కూర్చొని నేర్చుకోవాల్సిందే. ఎన్ని తరాలు గడిచినా అయిపోనంత భూమి ఆకాశము గతించును కానీ నా వాక్యంలోని ఒక పొల్లు కానీ, లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలోని ఒక పొల్లు కానీ, లేకపోతే ఒక చిన్న కామ కానీ ఏవి కూడా తొలగించబడవు, అవేవి కదలవు. స్థిరమైన వాక్యం దగ్గర ఉన్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందని మాట్లాడి చూడండి ఒకసారి. వాటి యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో ఇది ఈ తరానికి కాదు, నెక్స్ట్ జనరేషన్ ఏ జనరేషన్కైనా సరిపోతుంది. అయితే విని నేర్చుకొనుట అనేది ఇది ప్యాసివ్ కాదు, యాక్టివ్ ఫెయిత్, యాక్టివ్ ఒబీడియన్స్. అనగా వెళ్ళి కూర్చొని నేర్చుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైన, అంటే నాకు అవసరమైనప్పుడు, నాకు వినాలనిపించినప్పుడు, నాకు కుదిరినప్పుడు అలా కాదు. యెహోవా ధర్మశాస్త్రమునందు డే అండ్ నైట్, దివారాత్రము, 1 గంట సేపు 10 నిమిషాలు, వారానికి అర్ధగంట కాదు, ఓకే, డే అండ్ నైట్, దివారాత్రము ఆనందించుచు దాని యందు ధ్యానించువాడు ధన్యుడు. ఓకే, సో ఆ ధన్యత మనకి యాక్టివ్గా ఉంటే దొరుకుతుంది తప్ప ప్యాసివ్గా కూర్చుంటే దొరకదు. ప్యాసివ్ బిలీవర్స్కి కాదు ఇది. ఏం బిలీవర్స్? యాక్టివ్ బిలీవర్స్ అంటే అది అలా వెళ్తూ ఉంటే, ఆ సమస్య అలా వెళ్తూ ఉంటే, లేకపోతే ఆ విషయం అలా వెళ్తూ ఉంటే అది నా దగ్గరికి వచ్చినప్పుడు స్పందించడం, దీన్ని ప్యాసివ్ అంట. అలా కాకుండా నేను ముందుగా వెళ్ళి దానికోసం ఏదో ఒకటి చేయడం ఉంది చూసారా, దాన్ని యాక్టివ్లీ రెస్పాండింగ్ అంటాం. అయితే ఎవరైతే యాక్టివ్లీ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వారు దేవుని ప్రేమించువారు. దేవుని ప్రేమించు వారి కోసం ఆయన దాచి ఉంచిన లేదా సిద్ధపరిచిన మేలు గురించి చదువుతున్నాం. చదవండి ఒకసారి. ఎక్కడున్నాం మనం? ఏమో పాస్టర్ గారు ఇన్ని చెప్పారు, ఎక్కడున్నామో తెలియట్లేదండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎస్, చదవండి. దేవుడు తన్ను ప్రేమించు వారి కోసం ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, నీకు నాకు సంబంధించిన మన కళ్ళకు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఈ ఆజ్ఞ అనుసరించరాదు, కోప్పడరాదు అని ఆజ్ఞాపించాం అనుకుందాం. నరహత్య చేయరాదు, కోపించరాదు, రెండు ఒకటే. ఇప్పుడు కోప్పడరాదు అన్నాం అనుకోండి, ఓకే, ఆ మాటని అనుసరించేటప్పుడు దానివల్ల వచ్చే మేలట నీ కంటికి నా కంటికి కనపడదట. కంటికి కనిపించని ధన్యత, కంటికి కనిపించని దీవెన, కంటికి కనిపించని సిద్ధపరచబడిన మేలు అందులో ఉంది. ఆమేన్. అర్థమవుతుందని మాట్లాడేది. సో గమనించండి ఒకసారి. ముందు ఇది మాట్లాడుకున్న తర్వాత దాంట్లోకి వెళ్దాం. దీర్ఘశాంతం గురించి మాట్లాడుకుందాం. చదవమా. చెవికి వినబడలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు, ఈవెన్ మనిషి యొక్క హృదయానికి అది గోచరం కాలేదు. ఈవెన్ వి కెన్ నాట్ ఇమాజిన్, అండర్స్టాండ్ మన కొరకు దాచి ఉంచిన మేలు. ఇప్పుడు నేను ఈ పాపం చేయరాదు, ఆజ్ఞను అతిక్రమించరాదు అని పెట్టుకొని దాన్ని అనుసరిస్తూ ఉండడం ద్వారా, దాన్ని నేర్చుకొని అందులో ఏముందో, దేవుని ఉద్దేశం ఏంటో, ఎందుకు రాయబడిందో దాన్ని విని గ్రహించి నేర్చుకొని దాన్ని అనుసరిస్తూ నడుచుకుంటూ ఉంటే నాకేం దాచబడిందో, నేనేం పొందబోతున్నానో నా కంటికి కనపడలేదు, నా చెవికి వినబడలేదు. ఈవెన్ ఐ కెనాట్ ఇమాజిన్, ఐ కెనాట్ అండర్స్టాండ్ విత్ మై ఓన్ హార్ట్. నా హృదయంతో గ్రహించలేని గొప్ప సంగతులు అందులో ఉన్నాయి. ఆమేన్. గట్టిగా రైట్, చదవండి మార్క్స్, కంటిన్యూ ఇంకా ఫాస్ట్గా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన
పరిశుద్ధాత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆమేన్. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధిస్తూ ఉన్నాడు. తర్వాత ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే తెలుస్తాయి. తర్వాత మనుషులలో మరి ఎవనికి తెలియదు. నా లోపల ఉన్న సంగతులు నా ఆత్మకి తెలుసు, అందరికి తెలియదు, ఎవరికి తెలియదు. నేను చెప్తే తప్ప తెలుస్తుంది, తెలియదు ఎవరికి. నాలోని సంగతులు నా ఆత్మకి తెలుసు, మీలోని సంగతులు మీ ఆత్మకి తెలుసు. తర్వాత అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి తెలుసు. మళ్ళొకసారి, మనిషి ఆత్మకు తెలుసు, మనిషి సంగతులు మనిషి ఆత్మకి తెలుసు, వేరే ఎవరికి తెలియదు. దేవుని సంగతులు దేవుని ఆత్మకి తెలుసు. ఆ దేవుని ఆత్మ సంగతులు ఏవైతే ఉన్నాయో, దేవుని లోని సంగతులు ఏవైతే ఉన్నాయో, దేవుని ఆత్మ మన ఆత్మకి బయలుపరుస్తున్నాడట. చదుదాం ఒకసారి, కంటిన్యూ. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందడం అనేది యాక్చువల్గా ఏంటంటే బైబిల్ అంతా కూడా నమూనాలు, ప్యాటర్న్స్ అంటాం. అనండి ఒకసారి మాట. ప్యాటర్న్ అనగా మీకు ఏదైనా ఒక స్టోరీ, ఒక హిస్టరీ, ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఏదైనా ఒక ఈవెంట్ బైబిల్లో చదివారనుకోండి, అది వెంటనే మీకేం చెప్తుందంటే దాన్ని ఎక్కడికి వెళ్ళి అర్థం చేసుకోవాలో ఏదో ఒక డైరెక్షన్ చూపిస్తుంది మనకి. ఎక్కడో క్రొత్త నిబంధనలు, ఎక్కడో ప్రకటన గ్రంథంలో ఒక చిన్న మాట చదివారనుకోండి, అది మీకు వెంటనే ఎక్కడికి వెళ్ళమంటుందంటే వెళ్ళి డిక్షనరీ వెతకండి, ఎవరినైనా వెళ్ళి అడగండి అని చెప్పదు. ఆ వాక్యము పాత నిబంధనలో లేకపోతే గ్రంథంలో ఎక్కడుందో ఎత్తుక్కోమని చెప్తుంది. ప్రతిదానికి ఒక ప్యాటర్న్, ఒక నమూనా ఉంటుంది. అయితే ఆ నమూనాలు చూసేటప్పుడు పాత నిబంధనలో పస్కా పండుగ అని ఉంటుంది కదా. పస్కా పండుగ యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు, మరణం ఏదైతుందో పస్కా పండుగకి అనగా ఐగుప్తు నుంచి బయటికి రావడానికి గుర్తయితే, పస్కా పండుగ ఐగుప్తు నుంచి బయటికి రావడానికి గుర్తయితే, ఆ అరణ్యయాత్ర తర్వాత కనాను దేశం ఉంది కదా. ఈ కనాను దేశం, పాలుతేలిన ప్రపంచ దేశం, వాగ్దత్త దేశం అనే ఈ దేశం ఏదైతుందో ఇశ్రాయేలులకు అది వాగ్దత్త దేశం. అయితే ఈరోజు నీకు నాకు దాన్ని ఎలా చూడాలి మరి? మన పస్కా పండుగ ఐగుప్తులో అనగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మరణించడం ద్వారా పస్కా పండుగ అయిపోయింది. మనం మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాం, రక్షణలోకి వచ్చాం. మరి పాలుతేలిన ప్రపంచ దేశం అంటే అర్థం ఏంటి? నమూనాలు అంటాం. నమూనాలు లేకుండా దీన్నే లేఖనాల నెరవేర్పు అంటాం. చూడండి ఒకసారి, అక్కడ ఎలాగైతే అబ్రహాము పిల్లలకి వాగ్దత్త దేశం ఆ యొక్క పాలుతేలిన ప్రపంచ దేశం అయితే, అబ్రహాము సంతానానికి వాగ్దత్త దేశం పాలుతేలిన ప్రపంచ దేశం అయితే, ఈరోజున్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, క్రీస్తు యేసున అనబడుతున్నటువంటి పస్కా పశువు నందు రక్షింపబడిన, ఆయన రక్తం నందు రక్షించబడిన మనకి వాగ్దత్త దేశం ఏంటి అంటే పరిశుద్ధాత్మను అనుసరించి జీవించుట. అనండి గట్టిగా, పరిశుద్ధాత్మను. ఎందుకంటే అబ్రహాము పిల్లలకి వాగ్దానం చేయబడిన ఆత్మ, ఆ పరిశుద్ధాత్ముడట మనకి అనేక సంగతులు విశదపరుస్తూ బోధపరుస్తూ నడిపిస్తున్న ఆ ఆత్మలో నడవడం, ఆత్మను బట్టి నడవడం, ఆత్మను అనుసరించి నడవడం ఏదవుతుందో ఇది మన పాలుతేనని ప్రవహించు దేశం, వాగ్దత్త దేశం అంటాం. ఆ వాగ్దత్త దేశంలోకి మనం ఆ ఆత్మ ఫలించడం ఎలాగో నేర్పిస్తుంది మనకి. ఆ పరిశుద్ధాత్ముడు ఫలించడం ఎలాగో నేర్పిస్తూ ఉన్నాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ మూడింటిని మాట్లాడుకోవడానికి దాదాపుగా 10 వారాలు పట్టింది, 2 నెలలు పట్టింది దాదాపుగా. ఈ మోర్ దాన్ 2 months పట్టింది. ఈ 2 monthsలో ఒక్కొక్క దాని గురించి దాదాపుగా 3 వారాలు స్పెండ్ చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కొక్కటి ఎంత విలువైందో, ఎంత ప్రత్యేకమైందో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికి కూడా నేను ఒక మాట చెప్తాను, ఇంకా దానికి సంబంధించిన ఒక ట్రాక్లోకి వచ్చినట్టయితే నాకు అనిపించట్లేదు ఇంకా. ఓకే, జస్ట్ అవుట్లైన్స్ మాత్రం మాట్లాడుకున్నట్టుగా ఉంది నాకు. సరే చూడండి ఒకసారి, ఇక్కడ ఈరోజు ఇవన్నీ ఎక్స్ట్రా ఉపోద్ఘాతాన్ని లేకపోతే ఎక్స్ట్రా విషయాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడే విషయాలు జస్ట్ ప్రేమ అనగానే ఒక డిక్షనరీకి వెళ్ళి ప్రేమ అంటే ఏంటి, ఏ భాషలో ప్రేమను ఏమంటారు, ఇవి చూడడం వల్ల ప్రయోజనం, బైబిల్లో ప్రేమ అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి, బైబిల్లో దీర్ఘశాంతం అంటే ఏంటో వెతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి, ఆ ఆత్మ మనకి బయలుపరుస్తూ ఉన్నాడట. చదువు ఒకసారి, ఇంకా కంటిన్యూ. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో మనం మాట్లాడుకోవట్లేదు.
ఆత్మ సంబంధమైన చాలా సంగతులను జాగ్రత్తగా వినాలి. ఏదో పుస్తకం చదివితేనో ఎక్కడో నేర్చుకుంటేనో ఈ మాటలు రావు. మనుష్య జ్ఞానముతో నేర్పే మాటలు మనం నేర్చుకోవట్లేదు. నెక్స్ట్, ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఓకే, ఆ ప్యాటర్న్స్ అని చెప్పాను కదా ఇందాక. ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంగతులతో సరిచూస్తూ, ప్యాటర్న్ చూస్తూ, చెక్ చేస్తూ, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి. ఓకే, మాటలు అనండి ఒకసారి. ఓకే, స్పిరిచువాలిటీ అనేది లోపల ఫీల్ అయ్యేది కాదు, మాట్లాడేది. వీ హ్యావ్ టు స్పీక్ అవుట్, మాట్లాడాలి. ఏం చేయాలి? స్పిరిచువాలిటీ, నీ ఆత్మీయత అనేది నీ మాటల్లో తెలుస్తుంది. అందుకే మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంగతులు, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో సరిపోల్చుచు ఆత్మ నేర్పించు మాటలతో, ఆత్మ జ్ఞానం నేర్పించే మాటలతో. తర్వాత వీటిని గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయమైన సంగతులను, ఆత్మ సంగతులను అంగీకరించడు, యాక్సెప్ట్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఫిజికల్ ఆర్ ఫ్లష్ ఏదైతే ఉందో, శరీర సంబంధమైన మనిషి, ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన సంగతుల్ని గ్రహించడం చాలా కష్టం. ఒప్పించాలని ట్రై కూడా చేయకండి. ఓకే, ఎవరైనా వచ్చి మీతో వాదన పెట్టుకుంటే సింపుల్గా నువ్వే గెలిచావని పక్కకు వచ్చేయండి. అలా ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏ ప్రయోజనం జరగదు, ఏ దేవుని చిత్తం నెరవేరదు. మనం అనుకోవడమే నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు, నేను ఒప్పించేస్తానని ఒక అహంభావంతో కూడినటువంటి ఒక ఈగోయిస్టిక్, దాన్ని ఏమంటామంటే నాకు తెలుసులే అనే ఒక అవగాహన తప్ప, తెలియకుండా నీవు ఆ ట్రాప్లో పడిపోతావు తప్ప ఆర్గ్యుమెంట్ వల్ల తేలింది ఏముండదు. ఎన్ని ఆర్గ్యుమెంట్లు జరిగాయి ఇప్పటిదాకా చరిత్రలో. ప్రతి ఆర్గ్యుమెంట్లో నేను గెలిచానని చెప్పుకుంటారు, కానీ వీళ్ళు నేను గెలిచానంటారు, వాళ్ళు నేను గెలిచాను అనుకుంటారు. ఇంతకీ ఎవరు గెలిచారు ఎవరికి తెలియదు. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే నువ్వే గెలిచావని వచ్చేయడం మంచిది. ఓకే, మామూలుగా ఒక కథ చెప్తాను, ఎంతమంది తెలుసు ఇది, ఇంతకుముందు చెప్పాను నేను. ఒక అడవిలో గాడిద పాట పాడుతుందట. ఏం పాట తెలుసా? ఒక అడవిలో గాడిద పాట పాడుతుందట, డ్యాన్స్ వేసుకుంటా. నీలిరంగు గడ్డి అని డ్యాన్స్ వేస్తుందట. ఏం గడ్డి? నీలిరంగు గడ్డి అని పాట పాడుకుంటూ డ్యాన్స్ వేస్తుందట. అది డ్యాన్స్ వేస్తుంటే పులి చూసి అన్నదంట, ఓ పిచ్చి గాడిద, ఎక్కడన్నా గడ్డి నీలి రంగులో ఉంటుందా, బ్లూ కలర్లో ఉంటుందా? ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? గ్రీన్ కలర్లో ఉంటుందా అన్నదట. ఎవరు? పులి. సో ఆ రెండింటి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ రెండు కలిసి ఎక్కడికి పోయే తెలుసా? చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. అదేమో బ్లూ అంటుంది, ఇదేమో లేదు గ్రీన్ అంటుంది. ఇప్పుడు బ్లూ ఆ గ్రీన్ అని తెలుసుకుందాం అని చెప్పి ఆ అడవికి రాజు అయినటువంటి సింహం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాయి. అక్కడికి వెళ్తే సింహాన్ని గాడిద అన్నదట, రాజా చెప్పండి, గడ్డి నీలం రంగులో ఉంటుందా, పచ్చ రంగులో ఉంటుందా అని అడిగిందంట. నువ్వేమంటావు అన్నదంట. ఎవరు? సింహం. అది ఇంకా మీకు ఓకే, అదేమంటుంది తెలుసా? అసలు నీల రంగులో ఉంటుందా అని అడగడం కాదు, ఏమంటుంది అంటే నీల రంగులో ఉంటుంది కదా అనేస్తుంది. అది అంటే అవును అన్నదట. ఎవరు? సింహం ఏమన్నదట? ఎస్ యు ఆర్ రైట్, గడ్డి నీల రంగులోనే ఉంటుందని చెప్పిందట. అప్పుడు ఇదిగో ఈ పులి నాతోని వాదన పెట్టుకుంది, చెప్తే వినట్లేదు, అది పచ్చగా ఉంటుందట, చెప్తే వినట్లేదు అంటే అప్పుడు పులితోటి తిరిగి అది చెప్పిందంట, 5 సంవత్సరాలు సైలెన్స్ ప్రకటించిందట. దానికి పనిష్మెంట్ ఎవరికి పనిష్మెంట్? పులికి పనిష్మెంట్. సరే, గాడిద మళ్ళీ డ్యాన్స్ వేసుకుంటూ పాట పాడుకుంటూ వెళ్ళిపోయిందట. ఏం పాట? నీళ్ళ రంగు గడ్డి అని ఎగురుకుంటూ పోతుంది. అదొక పాట అది. అయితే ఫైనల్గా ఇప్పుడు ఈ పులి అడిగిందంట, ఓకే రాజా మీకు తెలియదా గడ్డి పచ్చగా ఉంటుందని? ఇక్కడ గడ్డి పచ్చగా నీళ్ళ రంగు అది టాపిక్ కాదు ఇక్కడ. మరి నాకు పనిష్మెంట్, గడ్డి నిజంగానే పచ్చ రంగులో ఉంటుందని, మరి నాకు పనిష్మెంట్ ఎందుకు ఇస్తావంటే, నీకు పనిష్మెంట్ వేసింది గాడితో వాదన పెట్టుకున్నందుకు. దీంతో గాడిదతో వాదన పెట్టుకున్నందుకు నీకు పనిష్మెంట్ అది. సో అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏ ప్రయోజనం ఉండదు.
ఓకే, అర్థమవుతుంది కదా. సో ఆర్గ్యుమెంట్ వల్ల మనకి ఇబ్బంది వస్తుంది తప్ప మనకి ఎటు తేల్చలేము మనం దాన్ని. అయితే నా విషయం ఏంటంటే, నేనేం చెప్పాలనుకున్నా అంటే, పరిశుద్ధాత్మ చెప్పే సంగతులు ఆత్మ సంబంధమైన వ్యక్తికి అర్థమవుతాయి, శరీర సంబంధమైనటువంటి వ్యక్తికి అర్థం కాదు. అర్థం చేయాలని ట్రై చేయడం అదంతా దానంతా మూర్ఖత్వం, పిచ్చితనం, ఇంకోటి లేదు. సరే, విషయం ఏంటంటే ఇంకొంచెం చదువుదాం ఒకసారి, కంటిన్యూ చేద్దాం ఒకసారి. ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు దేవుని విషయంలో దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. తర్వాత అవి ఆత్మానుభవము చేతనే అవి ఆత్మ సంబంధమైన అనుభవం చేతనే వివేచించబడతాయి, కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప సంగతులని ఆత్మీయంగా నడుస్తూ అనుభవించి వాటిని నేర్చుకునే వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఫిజికల్ ఆ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి వాటిని ఎంత ట్రై చేసినా అర్థం చేసుకోలేడు. కొంతమందికి ఎందుకు అర్థం కావట్లేదంటే, బికాజ్ ఆఫ్ దేర్ బ్లైండ్నెస్, ఆ యొక్క ఆత్మ సంగతులను చూడలేని అజ్ఞానాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువును గమనించండి ఒకసారి. ఆయన భూమి మీద తన శిష్యులతో నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి దేని గురించి బోధించాడు? ఆయన ఆత్మ సంబంధమైనటువంటి తోరా జ్ఞానాన్ని బోధించాడు. ధర్మశాస్త్ర గ్రంథంలోని అనేక సంగతులు వారు గ్రహించినట్లుగా వారికి వివరణాత్మకంగా బోధించాడు ఆయన. ఆ తర్వాత అంటే ఒక్కొక్క అంశము దాని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం, ఆత్మ సంబంధమైనటువంటి విలువైనటువంటి అర్థాన్ని వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా వారికి బోధిస్తూ వచ్చాడు. అంతేకాదు, ఆయన మరణించి తిరిగి లేచి అమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, తర్వాత కీర్తనల గ్రంథంలోనూ ఆ యొక్క క్రీస్తు ఎలాగా మృతి పొంది తన శ్రమలు అనుభవించి తన మహిమలోనికి ప్రవేశించుట అగత్యమని మీరు ఎరుగరా అని చెప్పేసి వాళ్ళతో అన్ని వరుసగా మాట్లాడుతూ వచ్చాడు. ఎక్కడి నుంచి? ఈ బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన, మనం అనుకునే ధర్మశాస్త్రము, లేకపోతే ప్రవక్తల గ్రంథాలు, లేఖనాలు, కీర్తనలు, ఈ గ్రంథాలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, వాటిల్లో నుంచి క్రీస్తును కూర్చున్నటువంటి సంగతుల్ని బోధిస్తూ వచ్చాడు. ఆ బోధిస్తూ వస్తున్నప్పుడట ఆ సంగతులు మాట్లాడుతుంటే ఏమైందంట తెలుసా? వాళ్ళు అంటారు, ఆ ఎంఐ మార్గంలో వెళ్తున్న శిష్యులు అంటారు, ఆయన మాట్లాడుతుంటే మన హృదయంలో మండలేదా? ఆయన మాట్లాడుతుంటే మన హృదయంలో మండలేదా అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఆయన ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం నుంచి తీసి వారికి బోధిస్తుంటే వారి ఆత్మలో ఆ యొక్క అనుభవాన్ని, ఆ యొక్క వెచ్చని అనుభవాన్ని వారు అనుభవిస్తున్నారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. తర్వాత ఆయన ఆ ఎంఐ మార్గంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క శిష్యులందరూ కూర్చున్నప్పుడు వారి మధ్యలోకి వచ్చి నిలబడి ఆయన వారికి మరలా ధర్మశాస్త్రమును చదవండి ఒకసారి మాట. లూకాసు వార్త 24వ అధ్యాయం, ఒకసారి ఈ మాట చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 41వ వచనం చదువు ఒకసారి. 41. yes. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరిచడట. ఆ గ్రంథాలు చదివేటప్పుడు, లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల గ్రంథంలో ఉన్న సంగతులు అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? మనస్సు తెరవబడాలి, మనోనేత్రాలు తెరవబడాలి. ఏం తెరవబడాలి? ఓకే, ఆ మనోనేత్రాలు తెరవబడిన వాడు ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఆత్మ సంబంధమైన సంగతుల్ని శరీర సంబంధమైన వ్యక్తికి ఎలా బోధించగలం, ఎలా చెప్పగలం, ఎలా అర్థమయ్యేటట్టు ట్రై చేయగలం? ఈవెన్ వాటిని తీసుకెళ్ళి ప్రభు ఒక మాట అంటాడు, ఇదిగో పందుల ముందు ఏం చేయకండి, ముత్యాలను వేయకండి. పందులు అంటే అర్థం ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ దాని యొక్క నేచర్ గురించి మాట్లాడలేదు, ఒక అసహ్యమైన జీవి గురించి చెప్పట్లేదు అక్కడ. పంది అనే పదం ఎప్పుడు బైబిల్లో కనిపించినా రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పై పరిశుద్ధత, లో పరిశుద్ధత అని రెండు ఉంటాయి.
అయితే పంది ఏం చేస్తుందంటే బయట పరిశుద్ధత కలిగి ఉండి లోపల పరిశుద్ధత లేని జీవితం. ఓకే, ఎలాగా అంటే లేవియాకాండం 11వ అధ్యాయంలో రాస్తుంది అది. సో బయటికి అది నేను పవిత్రురాలని చూపిస్తుంది అది, కానీ లోపల అది అపవిత్రమైంది, వేషధారి అంటాం. అలాంటి వేషధారుల ముందు, అంటే పైకి ఆత్మీయంగా కనిపిస్తూ లోపల ఆత్మీయత లేని వారి ముందు ముత్యాలను వేయకండి అని చెప్తాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ విలువైన ఆత్మ సంబంధమైన సంగతులు పడేయొద్దు. ఓకే, సరే, ఇదంతా చెప్పడం యొక్క ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఈ ప్రేమ అంటే మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ప్రేమ అనే టాపిక్. ప్రేమ అనేది ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్. ఓకే, అది లేకపోతే ఏది నడవదు. సో అలాంటి దాని గురించి ఎవరైనా మాట్లాడతారు, కానీ బైబిల్లో మాట్లాడే ప్రేమ, ఆత్మ ఫలం అనబడే ప్రేమ ఏదైతే ఉందో దాని సంగతి, ఇది ఆత్మ సంబంధమైన సంగతి అని చెప్పడం కోసం. ఒకటి, ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ సంతోషం ఉంటుంది, సంతోషం ఎక్కడుంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ సంతోషం ఉంటుంది, సంతోషం ఎక్కడుంటుందో అక్కడ సమాధానం ఎక్కడుంటుందో అక్కడ ఏముంటుంది? అయితే ఆత్మఫలం ఏమనగా దీర్ఘశాంతం అనండి ఒకసారి. అయితే ఆత్మఫలం ఏమనగా దీర్ఘశాంతం. దీర్ఘశాంతం గురించి ఒక చిన్న థియరీ చెప్పేసి నేను ముగిస్తాను ఈరోజుకి. ఒక చిన్న థియరీ. సో దీన్ని మీరు మీ ఓన్ మైండ్స్తోని కొద్దిగా మీరు రెస్పాండ్ అయితే నాకు ఈజీగా ఉంటుంది చెప్పడానికి. ఓకే, రెడీయా? సో పాత సంగతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మళ్ళొకసారి వెళ్ళి ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. లాస్ట్ వీక్ మీరు మెసేజ్ ఒకవేళ చూడకపోతే దాన్ని వినగలిగితే చాలా మంచిది. ఎందుకంటే సమాధానం ఎంత గొప్పదో, సమాధానం అంటే ఏంటో, సమాధానం యొక్క విలువ గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు దీర్ఘశాంతం అనండి ఒకసారి మాట. దీర్ఘశాంతము అనే మాటని తెలుగులో దీర్ఘశాంతం అని ఉంది, ఇంగ్లీష్లో కొన్ని బైబిల్స్లో పేషెన్స్ అని ఉంది, కొన్ని బైబిల్స్లో స్లో టు యాంగర్ అని ఉంది. ఓకే, సో అల్టిమేట్లీ హీబ్రూ భాషలో ఏమంటామని చెప్పాను? ఏమో పాస్టర్ గారు ఇందాకేదో నోరు తిరగకుండా ఏదో అన్నారు. ఎరెక్ అనండి ఒకసారి. ఎరెక్ అపాయిం అనండి ఒకసారి. అపాయిం అనే మాటకి యాంగర్స్, కోపములు అని అర్థం. కోపములు బహువచనం అది. అంటే కోపాలు ఏవైతే ఉన్నాయో, కోపతాపాలు అంటాంగా, ఆ కోపాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో స్లోగా, అంటే వాటిని వెంటనే చూపించకుండా స్లోగా ఉండడం అని అర్థం. ఓకే, చూడండి ఒకసారి. దీనికోసం మీకు అర్థం అవ్వడానికి, కొద్దిగా అర్థం కాకపోతే మీ మైండ్స్ కొంచెం విశాలపరచుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు గ్రాఫ్ తెలిసే ఉంటుందిగా. గ్రాఫ్లో అడ్డుగీత నిలువు గీత ఉంటుందిగా. దాన్ని ఏదో యాక్సిస్ అంటారుగా, ఏమంటారు దాన్ని? ఏది ఎక్స్ ఏది వై? అడ్డంగా ఉండేదాన్ని ఎక్స్. వెరీ గుడ్ అమ్మా, చాలామంది ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, లేకపోతే తెలిసిన వాళ్ళు, థ్యాంక్ యూ. అడ్డుగా ఉన్న వాటిని ఎక్స్ యాక్సిస్ అంటాం, నిలువుగా ఉన్నదాన్ని వై యాక్సిస్. ఓకే, కొద్దిగా నేను చెప్పేది వినండి ఒకసారి. ఈ అడ్డుగా ఉన్నదాన్ని యాంగర్, కోపం అని పెడదాం. ఏం పేరు పెడదాం? అడ్డుగా ఉండేదాని పేరు కోపము. అంటే మైనస్ వాల్యూస్ నుంచి జీరో నుంచి ప్లస్ వాల్యూస్కి పోతూ ఉంటుంది. అంటే ఎలా పోతూ ఉంటే కోపం అనేది ఏమవుతుంది? పెరుగుతూ ఉందన్నమాట ఈ లైన్లో. ఓకే, దీన్ని ఏం యాక్సిస్ అంటాం? ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు కోపం. మరి వై యాక్సిస్ పేరు ఏం పేరంటే సమాధానం అనండి ఒకసారి. దానికి ముందు ఆత్మఫలం ఉంది కదా, సమాధానం. కొద్దిగా ఇదొక్కటే చెప్పేసి ముగిస్తాను. ఓకే, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిలువు గీత పేరు ఏం పేరు చెప్పాలి? సమాధానం. ఈ సమాధానం కూడా మైనస్ వాల్యూస్లో ఉన్నప్పుడు తక్కువ సమాధానం ఉంటుంది, అక్కడి నుంచి పెరుగుతూ ఎక్కువ సమాధానం అన్నమాట. సో దీర్ఘశాంతము అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి సింపుల్గా అర్థమయ్యే దాంట్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అర్థం చేసుకుందాం. చూడండి ఒకసారి. ఇప్పుడు మొత్తానికి 4 భాగాలు అయిందిగా. ఈ 4 భాగాల్లో 4 రకాల మనుషులు ఉంటారు. ఓకే, మొత్తము దీర్ఘశాంతాన్ని బేస్ చేసుకొని మనుషుల్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేయొచ్చు? ఇప్పుడు 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. కొద్దిగా అర్థం చేసుకుని, దీర్ఘశాంతము అనే మాటకి కోపము లేదు, కోపం ఉండదు అని చెప్పదు బైబిల్. దేవునికి కూడా కోపం ఉంది, కోపం వస్తుంది. దేవుడు కూడా కోపం కలిగిన వాడే. కోపము, ఉగ్రత, లేకపోతే క్రోధము, ఈ 3 ఒకే పదం. కోపము, ఉగ్రత, క్రోధం, ఇవి 3 ఒకే పదం. అవి దేవుడు కలిగిన వాడే. కానీ దేవునికి ఉన్నటువంటి ఎర్రెక్ అపాయం అనేది ఏంటి అంటే ఏం చెప్తాం?
ఎరెక్ అపాయం అంటే ఏంటి అంటే ఏం చెప్తాం? స్లో టు యాంగర్. దాన్ని ఓకే అందరి కోసం చెప్తాను. గాడ్స్ మర్సీ అట్రిబ్యూట్స్ అంటాం. ఏమంటాం? దేవుని కృపా గుణములు అంటాం కదా. ఆ కృపా గుణాల్లో ఒకటి దీర్ఘశాంతం. దేవునికి ఉన్నటువంటి గుణాలు, ఓకే, దేవుని గుణాతిశయాలు ఎక్కడుంటాయి? దేవుని గుణాతిశయాలు ప్రచురించడానికి మనము రాజులైన యాజక సమూహంగా ఉండడం కోసం ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఏం చేయడానికి? దేవుని గుణాతిశయాలు. ఆయన కొన్ని గుణాలు ఉన్నాయి. ఎన్ని గుణాలు ఉన్నాయి తెలుసా? దేవునికి 13 గుణాలు ఉంటాయి. ఎన్ని చెప్పాలి ఒకసారి? ఎన్ని గుణాలు ఉంటాయి? ఓకే, 13 మర్సీ అట్రిబ్యూట్స్. ఓకే అని మీరు గూగుల్ చేయండి, మీకు దొరికిపోతాయి. ఏం చెప్పాను? 13 మర్సీ అట్రిబ్యూట్స్ అనగా 13 కృపా గుణాలు అన్నమాట. ఈ 13 కృపా గుణాల్లో 6వ నంబర్, ఎన్నో నంబర్? 6th నంబర్ ఎరెక్ అపాయం, దీర్ఘశాంతం. ఆయన కలిగి ఉన్నటువంటి దీర్ఘశాంతాన్ని తన ఆత్మ మనకిచ్చాడని ఉంది కదా. దేవాది దేవుడు కలిగి ఉన్నటువంటి దీర్ఘశాంతం అనే ఒక యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో, ఆ యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో అది తన ఆత్మని పొందుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని ఫలించాలి. దాన్ని ఫలించమని అనగా దేవుడు తనలో లేని దాన్ని మనలో ఉండమని కోరుకోవట్లేదు. దేవుడు తనలో ఉన్నదాన్ని తన ఆత్మని మనకు అనుగ్రహించి ఆ ఆత్మ ద్వారా ఫలించి నా యాట్రిబ్యూట్స్ని మీరు రిఫ్లెక్ట్ చేయండి అని చెప్తున్నాడు. ఆమేన్. రిఫ్లెక్షన్ అంటాం దీన్నే. బాగా వినండి ఒకసారి. ఈ రిఫ్లెక్ట్ చేయడం అనేది ఎలా చూస్తాం? బాగా వినాలి ఈ మాట. ఓకే, దేవుడు కృపగలవాడు అనేది ఎలాగో దేవుడు కూడా కోపం ఉంది. కానీ దేవుడికి కోపం ఉంది, కానీ దేవుని యొక్క గుణం ఏంటంటే ఆ కోపాన్ని రోజు కూడా ఏం చేస్తాడట? కొంచెం గట్టిగా పోస్ట్పోన్ చేస్తాడు. కోపాన్ని పోస్ట్పోన్ చేయడాన్ని ఏమంటాం? దీర్ఘశాంతం అంటాం. కోపాన్ని పోస్ట్పోన్, ఓకే రేపు కోపపడతాంలే అనుకుంటాం, రేపు వెళ్ళాక మళ్ళీ రేపు కోపపడతాం అనుకుంటాం. కోపాన్ని పోస్ట్పోన్ చేయడాన్ని స్లో టు యాంగర్ లేకపోతే దీర్ఘశాంతము అనే మాటకు అర్థం అది. సరే వినండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ టోటల్ గ్రాఫ్లో ఓకే ఫస్ట్ ఒక క్వార్టర్లో మీకు ఎలాగో మీరే ఆలోచించండి. మీరు ఆలోచిస్తూ మీరు నాకు చెప్తూ ఉండాలి. ఓకే, ఒకరు ఉంటారు, ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో స్లో టు యాంగర్, చాలా స్లోగా కోపం వస్తుంది వాళ్ళకి. 4 పార్ట్స్ అయ్యాయి కదా. అందులో ఒక గ్రూప్ ఒక పార్ట్లో ఎలా ఉంటుందంటే చాలా తొందరగా చాలా స్లోగా కోపం వస్తుంది. అంత తొందరగా కోపం రాదు వీళ్ళకి, అంత తొందరగా కోపం రాదు. తర్వాత తొందరగా సమాధాన పడతారు. ఒక క్వార్టర్లో ఉంటారు. ఏమండి అర్థమవుతుందిగా? తొందరగా కోపం రాదు, వచ్చినా వెంటనే తొందరగా సమాధానం పడిపోతారు. అనగా పాసిఫై అంటాం, అనగా సమాధానం అయిపోతారు, కూల్ అయిపోతారు. ఓకే, కోపము అంత తొందరగా రాదు, ఒకవేళ వచ్చినా తొందరగా. ఓకే, ఇలాంటివన్నీ ఏమంటాం తెలుసా? భక్తుడు, ఇలాంటి వాణ్ణి పరిశుద్ధుడు, ఇలాంటి వాణ్ణి నీతిమంతుడు అంటాం. ఓకే అర్థమైంది కదా? ఏం చెప్పానండి? ద బెస్ట్ పార్ట్, నాలుగు గ్రూపులలో ద బెస్ట్ గ్రూప్ ఈ గ్రూప్. ఓకే, ఏమని చెప్పాను? అంత స్లోగా అంటే తొందరగా కోపం రాదు. ఓకే, కోపం అనేది మైనస్ వాల్యూస్లో ఉంటుంది. కోపం అనేది మైనస్ వాల్యూస్, సమాధానం అనేది పాజిటివ్ వాల్యూస్లో ఉంటుంది. ఓకే, మైనస్ కోపము ప్లస్ సమాధానము అనే గ్రూప్ అనమాట. ఓకే, సో అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది, నో ప్రాబ్లం. ఓకే, సో ఓకే మన మామూలు భాషలో చెప్పాలంటే తొందరగా కోపం రాదు, ఒకవేళ కోపం వచ్చినా చాలా తొందరగా సమాధాన పడిపోతారు, కూల్ అయిపోతారు. వీళ్ళని ఏమంటాం మనం? పరిశుద్ధులు, నీతిమంతులు, సెయింట్స్, భక్తులు, డెవోటీస్ అంటాం. వీళ్ళని ఏమంటాం? డెవోటీస్, భక్తులు అన్నమాట. సో ఎందుకు వీళ్ళు భక్తులు అంటే స్లో టు యాంగర్ అనేది అది ఆత్మఫలం. ఏం ఫలం? పరిశుద్ధాత్ముడు హెల్ప్ చేస్తాడు స్లోగా, అనగా ఓపిక పట్టడానికి, అనగా తొందరగా రెస్పాండ్ అవ్వకుండా, తొందరగా పనిష్మెంట్లోకి. దేవుడు ఎలాగైతే తన జడ్జ్మెంట్ని ప్రతిరోజు వాయిదా వేస్తున్నాడు. ఓకే, ఒకసారి ఈ మాట చదవండి ఒకసారి. మనం ఈరోజు బ్రతుకున్నామంటే, ఈరోజు గాలి పీల్చుకుంటున్నామంటే, ఈరోజు ఇంత దీని హాయిగా బతుకుతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ స్లో టు యాంగర్ అనే యాట్రిబ్యూట్. దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం, లేదంటే ఎప్పుడో పోవాలి మనం. చదవండి ఒకసారి 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. యా,
అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. నెక్స్ట్, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలనే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు అందరూ దీర్ఘశాంతం అన్నాడు. ఒకసారి మాట దీర్ఘశాంతం అన్నాడు ఒకసారి. ఈ దీర్ఘశాంతం అనే దేవుని గుణం వల్ల ఎవరెవరికి ఏం ఉపయోగాలు ఉన్నాయో చెప్తాను. మొదటిగా, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. నీతిమంతునికి ఒక ఆపర్చునిటీ, భక్తిహీనునికి ఒక ఆపర్చునిటీ, పాపులకు ఒక ఆపర్చునిటీ. అది పాపికి ఎలా ఆపర్చునిటీ అంటే రిపెంట్ అవ్వడానికి ఇంకో రోజు ఇవ్వబడింది మనకి. పశ్చాత్తాపడి మారు మనసు పొందడానికి ఇంకొక అవకాశం మనకి ఇవ్వబడింది. దేనివల్ల? దీర్ఘశాంతం వల్ల. తర్వాత నీతిమంతులకు ఏమవుతుందంటే దేవుని యొక్క గుణాతిశయాలు ప్రచురించడానికి ఆ యొక్క దీర్ఘశాంతాన్ని రిఫ్లెక్ట్ చేయడం కోసం నీతిమంతులకి ఒక ఆపర్చునిటీ. దీర్ఘశాంతం అనేది ఒక ఆపర్చునిటీ, మనకు అది ఆపర్చునిటీ. దేవుని యొక్క గుణం మనకు అది ఆపర్చునిటీ. హల్లెలూయా, అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి, అలాంటి దేవుని గుణాతిశయాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం ఈ రోజున. ఈరోజే దేవుని ఉగ్రత ఎందుకు రాలేదు, ప్రభు దినం ఈరోజు ఎందుకు రాలేదు, లేకపోతే దేవుని తీర్పు భూమి మీదకి, నీ మీదకి, నా మీదకి ఎందుకు రాలేదంటే దేవుని యొక్క దీర్ఘశాంతం అనే గుణమును బట్టి. అయితే ఆ గుణము మనలో ఆ యొక్క దీర్ఘశాంతం అనే ఆత్మ ఫలం గురించి మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో మీకు 4 రకాల వ్యక్తుల్ని గుర్తు చేస్తాను. మొదటి రకం గురించి మాట్లాడుకున్నాం కదా. స్లోగా అనగా అంత తొందరగా వీరికి కోపం రాదు. కోపం అనేదేమో మైనస్ వాల్యూస్లో ఉంటుంది, సమాధానమేమో ప్లస్ వాల్యూస్. అంటే తొందరగా సమాధాన పడిపోతారు. వీళ్ళు భక్తులు అంటాం వీళ్ళని. సెకండ్, రెండో వాళ్ళు ఏంటంటే వీళ్ళు, చెప్పాలి మీరు చెప్తా ఉంటే నేను వింటా ఉంటా. చెప్పమ్మా. తొందరగా కోపం వస్తుంది, స్లోగా సమాధాన పడతారు. కోపమేమో తొందరగా వస్తుంది, సమాధానమేమో లేటుగా పడతారు. వీళ్ళు 4వ నంబర్. వీళ్ళని పాపులు అంటాం. ఏమంటాం వీళ్ళని? ఎందుకు పాపులు తెలుసా? వీళ్ళు బాగా వినండి ఒకసారి. కోపం అనేది ఈవిల్ ఇంపల్స్ అంటాం. కోపం అనేది ఏంటి? ఈవిల్ ఇంపల్స్. అంటే కోపము దేవుని చిత్తమును నెరవేర్చదు. కోపపడుడి కానీ పాపం చేయకండి. నరహత్య గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ మర్డర్ ఎక్కడ జరుగుద్ది? కోపంతోనే జరుగుద్ది. మొదటి మర్డర్ ఎక్కడ జరుగుద్ది? సహోదరుని చూసి కోపపడువాడు నరహత్య చేసిన వాడు. ఓకే, సో నరహత్య అనేది మొదటి కోపం. అందుకే చూడండి ఒకసారి, కోపం అనేది ఈవిల్ ఇంపల్స్ అంటాం. ఒక ఈవిల్ ఇంపల్స్ మనిషిలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈవిల్ ఇంపల్స్ అనేది లోపల ఉంది. అట్ ద సేమ్ టైం గుడ్ ఇంపల్స్ కూడా మన లోపల ఉంది. దేవుడు మనిషిని ఏం కోరుకుంటాడంటే పూర్ణ హృదయంతో అంటాడు. ఏమంటాం? పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనస్సు అంటే అర్థం ఏంటంటే ఈవిల్ ఇంపల్స్ని అధిగమిస్తూ గుడ్ ఇంపల్స్ చేత దాన్ని ఓవర్కమ్ అవ్వడం. దేవుని యొక్క అట్రిబ్యూట్స్ని మనం నేర్చుకుంటూ గుడ్ ఇంపల్స్ చేత మనలో ఉన్న ఈవిల్ ఇంపల్స్ని అధిగమించడం. కయ్యను, నీవు పాపం వాకిట పొంచి ఉండును, దాన్ని నువ్వు ఏలగలవు. యూ కెన్ ఓవర్కమ్ ద సిన్. నీ లోపల ఉన్నటువంటి ఆ చంపాలనే గుణాన్ని నువ్వు తప్పించుకోగలవు, నువ్వు దాన్ని అధిగమించగలవు. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనస్సుతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. సో దేవుణ్ణి ప్రేమించడం కోసం ఆ ఈవిల్ ఇంపల్స్ని కూడా, దాన్ని కూడా అధిగమిస్తూ మన దేవుణ్ణి ప్రేమించడం. అయితే గమనించండి ఒకసారి, ఈ ఈవిల్ ఇంపల్స్ అనేది ఒకటేం చెప్పాను, సమాధానం అనేదేమో ఆత్మఫలం గుడ్ ఇంపల్స్ అయితే 2 యాక్సిస్లు ఉన్నాయిగా. ఒకటేమో సమాధానం, ఇంకో దాని మీద ఏముంది? కోపం ఉంది. కోపం అనేది ఈవిల్ ఇంపల్స్ అయితే, ఈ కోపం పెరిగింది అంటే ఈవిల్ ఇంపల్స్ పెరిగింది అని అర్థం. సమాధానం పెరిగింది అంటే గుడ్ ఇంపల్స్ పెరిగింది అని అర్థం. సమాధానం తగ్గిందంటే గుడ్ ఇంపల్స్ తగ్గింది అని అర్థం. సో ఏది ప్లస్ ఏది మైనస్ లెక్క చేస్తున్నా. చూడండి ఒకసారి, ఇక్కడ నేను 2 విషయాలు ఆల్రెడీ చెప్పాను. ఒకటేమో తొందరగా కోపం రాకపోవడం అనేది గుడ్ ఇంపల్స్, మంచిది. అది
తొందరగా కోపం రావట్లేదు. ఒకవేళ కోపం వచ్చినా ఎంత తొందరగా సమాధాన పడితే అంత మంచిది. కోపం ఎంతసేపు ఉండాలి బైబిల్ ప్రకారం? కోపం ఎంతసేపు ఉండాలి బైబిల్ ప్రకారం? సూర్యుడు అస్తమించే లోపు నీ కోపం అయిపోవాలి. నీ కోపం కూడా అస్తమించేయాలి. క్రొత్త దినంలోకి వెళ్ళే లోపు ఇంకా అప్పటిదాకా కూడా దాని కోపాన్ని పెట్టుకోవద్దు. ఓకే, కోపం అనగానే ఊగిపోయే ఏమంటాం బీపీ, బ్లడ్ ప్రెషర్, దాని గురించి మాట్లాడలేదు నేను. కొన్ని రకాల ద్వేషాన్ని, కొన్ని నెగిటివ్ ఒపీనియన్స్ పెట్టుకుంటాం కదా, నెగిటివ్ ఒపీనియన్, దాన్ని కూడా కోపం అంటాం. అంతెందుకు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన ప్రతిసారి మీరు నిలవబడి ప్రార్థన చేసేటప్పుడంతా మీకు ఎవరి మీద ద్వేషం ఉన్నదో, ఎవరి మీద కోపం ఉన్నదో ముందు క్షమించి ప్రార్థన చేయాలి. లేకపోతే దేవుడు మీ ప్రార్థన వినడు అంటాడు. బాగా వినండి ఒకసారి మాట. యూదులు ఇశ్రాయేలు ప్రార్థన చేసేటప్పుడు దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తారు. ఎన్నిసార్లు? 3 times. ఆ 3 times చేసే ప్రార్థనలో ఒక్కొక్క ప్రార్థనలో కొన్ని ప్రార్థనల పేర్లు ఉంటాయి. ఒక ప్రార్థన పేరు ఏం పేరు అంటే అమీదా. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. అమీదా అనే మాటకి, అమాద్ అనే మాటకి స్టాండింగ్ అనమాట. దేవుని సన్నిధిలో నిలబడి చేసే ప్రార్థన అంటాం దాన్ని. ఓకే, ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి నిలబడి చేసే ప్రార్థన, విజ్ఞాపన అనమాట. దేవా నాకు ఇది కావాలి అని అడగడం. ఆ అమీదా ప్రేయర్కి ముందు కొంచెం గ్యాప్ తీసుకోవాలి. ఓకే, ప్రేయర్లు చేస్తూ పాట పాడుతూ ఒక టైం అంతా స్పెండ్ చేస్తారు. ఆ టైం అంతా స్పెండ్ చేసేటప్పుడు ఈ అమీదా ప్రేయర్ అనగా దేవా నాకు ఇది కావాలని అడిగేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ఓకే, ఇక్కడ నేను నిలబడ్డాను, అమీదా ప్రేయర్ చేయాలి. నేనేం చేయాలి తెలుసా? 3 అడుగులు వెనక్కి వేయాలి. ఎన్ని అడుగులు? 3 అడుగులు వెనక్కి లెక్కబెట్టి వేసి నన్ను నేను పరీక్షించుకొని ఎవరైనా క్షమించాలేమో క్షమించేసి మళ్ళీ ముందుకు వచ్చి నిలబడి ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి, దేవుని అడిగా. దీన్నే మార్కు సువార్త 11:25 యూదుల ఆచారం, ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. మార్కు సువార్త 11:25 నీవు నిలవబడి ప్రార్థన చేయనప్పుడంతా నీకు ఎవరి మీదైనా కోపం ఉంటే వారందరినీ దేవుని ఒక ప్రార్థనకి నువ్వు వెళ్ళాలి. దేవా నాకు ఇది కావాలి అని అడగాలంటే ఫస్ట్ నాకు ఎవ్వరి మీద కోపం లేదని ముందు నిన్ను నువ్వు డిక్లేర్ చేసుకోవాలి. నాకు ఎవ్వరి మీద అసహనం కానీ, అసమాధానం కానీ, అశాంతి కానీ లేదని డిక్లేర్ చేసుకుంటేనే దెన్ అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. చదవండి ఒకసారి మాట. మార్కు సువార్త 11:25 మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన అంటే అమీదా ప్రేయర్ అని అర్థం. కంటిన్యూ. వారిని క్షమించాలి. నిలవబడి ప్రార్థన చేసిన ప్రతిసారి వారిని క్షమించాలి. తర్వాత అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు. తర్వాత వారు యెరూషలేమునకు తిరిగి. సో దేవుని చేత క్షమాపణ పొందకుండా మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఓకే, అర్థమవుతుందని మాట్లాడేది. సరే, మన టాపిక్లోకి వచ్చేద్దాం. 4 మాట్లాడుకున్నాం కదా. తొందరగా కోపం రాదు, లేట్గా కోపం వస్తుంది. తొందరగా సమాధాన పడతాం. వీళ్ళని ఏమంటాం? పరిశుద్ధులు అంటాం. పరిశుద్ధులు, భక్తులు, నీతిమంతులు అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఒక విషయం వినండి ఒకసారి. మనకున్నటువంటి కోపము, దీర్ఘశాంతానికి ఆపోజిట్ వర్డ్ కోపము. దీర్ఘశాంతానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? కోపము. ఈ కోపము, స్లోగా సమాధానం. వీళ్ళు ఏమవుతారు తెలుసా? వీళ్ళు ప్రాఫిట్లో ఉండరు, లాస్లో ఉంటారు. పాపులు కాదు, దుష్టులు కాదు, విక్కిడ్ కాదు. వీళ్ళు దుష్టులు అనబడరు కానీ దానికంటే కొంచెం పైన ఉంటారు. కానీ వీళ్ళు లాస్లో ఉంటారు. ఎందుకు లాస్లో ఉంటారంటే ఆ వచ్చిన కోపాన్ని అధిగమించడానికి అవసరమైన సమాధానము అనే ఫలం వారు లేనందున, ఆ గుడ్ ఇంపల్స్ని వారు సమాధాన పడడానికి తొందర పడనందున వాళ్ళు ఏమవుతారంటే ఇంకా కూడా ఏమంటారు? ఎక్కడుంటారు వాళ్ళు? లాస్ట్లో ఉంటారు. ఓకే, సో మొదటి వాళ్ళనేమో పరిశుద్ధులు, భక్తులు, నీతిమంతులు అంటాం. రెండో వాళ్ళేమో లాభంలో ఉండేవారు, మూడో వాళ్ళేమో నష్టంలో ఉండేవాళ్ళు, నాలుగో వాళ్ళేమో దుష్టులు. ఇంటికి వెళ్ళి ఒక గీత గీసి కొద్దిగా స్టడీ చేయండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. దీని గురించే ఒక మాట చెప్పబడుతూ ఉంది. లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. సమాధానమును వెదకి వెంటాడండి. సమాధానాన్ని ఎంత తొందరగా వెదకి వెంటాడితే అంత తొందరగా ధన్యులము అనబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనం అందరం లేచి పడదాం ఒకసారి. ఇవి మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్ని ప్రభావితం చేసే అనేకమైనటువంటి విషయాల్లో ఇవి ఒకటి. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, నా దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయనా, నేను ఎలా ఉన్నాను అని మనల్ని మనం పరీక్ష చేసుకుందాం.
దేవుని యొక్క సన్నిధిలో నిబంధన భోజనం అనగా ప్రభు శరీరము ప్రభు రక్తము మన దగ్గరికి తీసుకురాబడక ముందు మనల్ని మనం విన్న వాక్యాన్ని బట్టి పరీక్ష చేసుకుందాం. పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నా లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తమునందు కడుగబడి ఆత్మచేత నింపబడిన మనము ఆత్మఫలం ఫలించే విషయంలో ఎలా ఉన్నామో ఒక్కసారి మా దేవా మీకు వందనాలు స్తోత్రం నాయన. కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. నా తండ్రి స్తోత్రం నాయన, ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. సమాధాన సువార్తను మరొకసారి మాకు వినిపింపజేసినందుకు స్తోత్రం నాయన. ఘనమైన మీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క సన్నిధి సహాయమును బట్టి కృతజ్ఞతలు స్తోత్రం నాయన. ఈ దినము ఈ మధ్యాహ్నం వేళలో మీ బిడ్డలు ఎవరెవరైతే అనారోగ్యంతో ఇక్కడికి వచ్చారో, ఇదిగో శారీరక సంబంధమైన ఇబ్బందులతో ఇక్కడికి వచ్చారు, దేవా మీకు వందనాలు స్తోత్రం నాయన. ఎవరెవరైతే ఇదిగో రిలేషనల్ ఇష్యూస్తో ఉన్నారో, కుటుంబ సమస్యలతో ఉన్నారో, ఇదిగో నేను ప్రభా ఉద్యోగ సమస్యలు, వ్యాపారాల సమస్యల కోసం ఇదిగో నేను ప్రభా ఉన్న ప్రతి సమస్యను మీ ముందు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడి అయినా మీ ఖడ్గము వాక్యము చేత హృదయంలోని తలంపులోని ఆలోచనలు పరిశోధించే మీ వాక్కు చేత ఈ దినం నన్ను దర్శించినందుకు మీకు వందనాలు నాయన. వాక్యము నా హృదయంలో ఫలించునుగాక. ఎస్ లార్డ్, ఏ విషయాలైతే పరిశోధించి సపరేట్ చేయబడ్డాయో ఆ విషయాల్ని సమయంలో ఒప్పుకుంటున్నా. నేనేమై ఉన్నానో, నేనేమై ఉండాలో, ఎలా ఉండటం మంచిదో, ఏ విషయాలైతే మాకు మా వినికిడిలో వినిపించబడ్డాయో, ఏవి విని నేర్చుకొని అనుసరించి నడుచుకోవాలని మాకు ప్రకటించబడిందో, ఇదిగో మేము విన్న మాటలు మా హృదయంలో స్థిరపరచండి. దేవా మీకు వందనాలు. దీని గురించిన ధ్యానము యెహోవా ధర్మశాస్త్రమునందలి దివారాత్రము ఆనందించు ధ్యానించే ధ్యానము మీ బిడలను మమ్మలను ధన్యులుగా మార్చునుగాక. దేవా స్తోత్రనైనా మా హృదయ ధ్యానం, మా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవా స్తోత్రునైనా మీకు వందనాలు చేస్తున్నాం. మీ ఘనమైన నామం మా మధ్యలో సన్నతించబడినట్లుగా, మా వ్యక్తిగత జీవితాల ద్వారా, మా కుటుంబాల ద్వారా, సంఘం ద్వారా ఇదిగో సన్నతించబడినట్లుగా అవసరమైన కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నేను ప్రభా ప్రత్యేకంగా ఈరోజు ఏకీపించిన ప్రతి వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన శారీరకంగా ఉన్న ప్రతి అనారోగ్యమును యేసుక్రీస్తు గొప్ప నామమున స్వస్థపరచండి. నడినెత్తి అరికాలు వరకు సంపూర్ణమైన స్వస్థత మీ బిడ్డలకు కలుగునుగాక. ఇదిగో నెమ్మది చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకే వందనాలు. మీ కార్యములు ఒక్కొక్కరి జీవితాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఇదిగో రిలేషన్స్ని ఇదిగో నేను ప్రభా హీల్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన మీకు వందనాలు. అలాగే ఈ సమయంలో నాయన ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపుతో మేము ఎలా నడవాలో, ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు, సంబంధమైనటువంటి సంగతులతో వివేచించున్న మాటను బట్టి మీకు వందనాలు నాయన. స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ వివేచించబడినటువంటి సంగతులు మేము గ్రహించి కొనసాగడానికి కృప దయచేయమని వేడుకుంటూ, ఇదిగో ఈ దినపు కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగో వినడానికి ఈ దినము ఇదిగో నేను ప్రభా మీకు మా కృపనిచ్చారు, మీకు వందనాలు స్తోత్రం నాయన. యాదృచ్ఛికంగా ఎవరు ఇక్కడ లేము కానీ, ఇదిగో ప్రమాదవశాత్తు మేము ఇక్కడ లేము కానీ, మీ మహాకృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీకు అద్భుతమైనటువంటి ఇదిగో ఉద్దేశాన్ని బట్టి మమ్మల్ని ఇక్కడికి నడిపించారు తండ్రి. ఇదిగో మాలో ఉన్న ప్రతి విధమైన ఈవిల్ ఇంపల్స్ని అధిగమించడానికి అవసరమైన వాక్యపు శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించండి. ఆత్మ ఫలం ఫలించే వారంగా మేము ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. బ్రదర్ మీ పేరు?